Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. జనరల్గా దిల్ రాజు గారు ఒక విషయం చెప్పండి, మీరు తీసిన ఈ 25 మూవీస్లో అంటే మీరు అన్నట్టు 6 సినిమాలే ఫెయిల్ అయ్యాయి. 6 కూడా కంప్లీట్ ఫ్లాప్స్ కావు. ఓ మై ఫ్రెండ్ అంటే ఇట్స్ నాట్ కంప్లీట్ ఫ్లాప్ కాదు, రామ కృష్ణ ఫ్లాప్ కాదు. యా దట్స్ వాట్. సో రీజనబుల్లీ ఫెయిర్గా ఆడాయి, బట్ నాట్ అ హిట్. కానీ మీరు జనరల్గా ప్రతి సినిమా ఎంచుకునేటప్పుడు మీ జడ్జ్మెంట్ బిఫోర్ షూటింగే పర్ఫెక్ట్గా ఉంటుందని విన్నాను నేను. అంటే మీరు షూట్కి వెళ్ళే ముందే ఈ కథ గ్యారంటీగా ఆడుతుంది, ఈ కథకి గ్యారంటీగా రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టే వెళ్తారు మీరు. సో ఈ అనాలిసిస్ ఫెయిల్ అయ్యాక మీరు రిలీజ్ అయిపోయి దానికి రాంగ్ టాక్, బ్యాడ్ టాక్ వచ్చాక అప్పుడు కూడా అనాలిసిస్ చేస్తారండి, సినిమా ఎందుకు ఫెయిల్ అయింది, ఏంటి, సో నెక్స్ట్ మూవీకి ఎట్లా జాగ్రత్త, ఇలాంటివి చేస్తారా? చేయాలి కదా. అంటే మనం రెండు విధాలు, ఇది ఆడదు అనుకునే సినిమా ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు డిసైడ్ అవుద్ది, మార్నింగ్ షో అయ్యాకే డిసైడ్ అవుతుంది. అప్పటి వరకు మాకు ఏదో హోప్స్ ఉంటాయి, మాకు లోపల డౌట్స్ ఉన్నా వర్కౌట్ అయిపోద్దేమో, ఆడియన్స్కి నచ్చేద్దేమో, ఇది సరిపోద్దేమో అంటే ఒక క్లౌడ్స్లో ఉంటాం. సో అది మార్నింగ్ షో పడితే కానీ మనకు అర్థం కాదు. మార్నింగ్ షో అయిపోయాక ఏదైతే టాక్ వస్తుందో దాన్ని తీసుకొని డెఫినెట్గా అనాలిసిస్ చేసుకోవాల్సిందే. ఏమనుకున్నాము, ఇది అనుకున్నామా, ఇది చేసుంటే బాగుండేది, ఇది తప్పు చేసాం, నెక్స్ట్ టైంలో ఇలాంటి మిస్టేక్ చేయకూడదు, స్ట్రిక్ట్గా ఉండాల్సిందే. అది డైరెక్ట్తో కానీ ఇంకా ఎక్కడ ఇలాంటి డిస్కషన్ వచ్చినా నా ఒపీనియన్స్ ఎలా అయితే ఉంటే దాని మీద స్ట్రాంగ్ ఉండాలి అని వెళ్ళాల్సింది ఉంటుంది. సో అదే రివ్యూ చేసుకోవాలి. జనరల్గా ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఎక్కువ బిగ్ బడ్జెట్ మూవీస్ ఉన్నాయి. మీరు మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటారు, ఒక పెద్ద సినిమా తీస్తారు, మళ్ళీ మధ్యలో చిన్న బడ్జెట్ సినిమా తీస్తారు. సో యూ వెరీ క్యాల్కులేటెడ్గా అయినా అంటే ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ బిజినెస్లో మీకున్న పట్టు అయి ఉండొచ్చు నేను అనుకోవడం. ఒక సంవత్సరంలో 3 సినిమాలు అంటే ఒక పెద్ద సినిమా తీస్తారు, 2 చిన్న సినిమాలు తీస్తారు, అండ్ యూ బ్యాలెన్స్ దెమ్ సో నైస్లీ. హౌ డూ యూ డూ ఇట్ అండి? అంటే ఇప్పుడు బిగ్ ఫిలింకి వచ్చే వరకు ఏముంటుంది అంటే ప్రేమ గారు, ఒక స్టార్ హీరో ఉంటాడు, డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్. సక్సెస్ లేని డైరెక్టర్తోని బిగ్ హీరోతో సెటప్ చేయలేం, ఎందుకంటే హీరోని కూడా హ్యాండిల్ చేసుకోవాలి, హీరో ఇమేజ్ని హ్యాండిల్ చేయాలి. సో ప్రేక్షకులకి హీరోని ఎలా చూపించాలంటే ఆ డైరెక్టర్కి అన్నీ తెలిసి ఉండాలి. ఆ కాంబినేషన్లో చేసినప్పుడు ఐఎమ్ థర్డ్ పర్సన్, అంటే హీరో ముందు ఉంటాడు, డైరెక్టర్ సెకండ్, నేను థర్డ్, జస్ట్ నేను చూసుకోవడమే. అక్కడ నాకు రోల్ ఉంటుంది, వర్క్ ఉండదు. అంటే వర్క్ ఉండదు మీనింగ్ అబ్జర్వేషన్ కరెక్టా, మా ముగ్గురు వాళ్ళకైనా డౌట్ ఉన్నా ఇలా వెళ్తున్నాం కదా కరెక్టేనా, ఇలా సింపుల్ డిస్కషన్లో చేసుకుంటూ వెళ్ళిపోతాం వన్స్ స్క్రిప్ట్ లాక్ అయ్యాక. సో ఒక ట్యూన్ డైరెక్టర్ ఫైనల్ చేసుకున్న తర్వాత హీరోకి వినిపించేసి నాకు వినిపించేసి ఎలా మీ ఇద్దరికి ఓకేనా అనుకున్నట్టు వెళ్తాం. సో ఈ పెద్ద సినిమా జరిగే ప్రాసెస్ ఇది. చిన్న సినిమా జరిగే ప్రాసెస్ నాకు టోటల్ డిఫరెంట్. సో మ్యూజిక్ దగ్గరికి వెళ్ళి నేను ఇన్వాల్వ్ అవుతాను, ఆ డైరెక్టర్ని కూర్చోబెట్టుకుంటాను, మేమిద్దరం కూర్చొని ఒక స్క్రిప్ట్ కానీ ఏదైనా మార్పులు చేర్పులు కావాలన్నా అక్కడ ఫుల్ రోల్ ఉంటుంది. సో టోటల్ డిఫరెంట్, దీన్ని ఇలా చూస్తాను, దాన్ని అలా చూస్తాను, కాబట్టి ఇది నేను మ్యాచ్ చేసుకుంటూ ట్రావెల్ కావాలి. అంటే ఏం లేదు, ఒకటి పోయినా కూడా ఇంకోటి మీకు ఉంటుంది. అంటే యూ సీ టు ఇట్ దట్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు. ఒక చోట పోయినా కూడా ఇంకో చోట వచ్చేలాగా మీరు యూ సీ టు ఇట్ దట్ టు టేక్ దట్ కేర్. ఇట్స్ అల్టిమేట్, ఎవ్రీ ఫిలిం సక్సెస్ కావాలనే మేము ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు నా 25 ఫిలిమ్స్లో ఆల్మోస్ట్ 18 ఫిలిమ్స్ ఇప్పటికీ సక్సెస్. దిస్ 25th ఫిలిం, 18+6లో ఉన్నాను, 24. సో ఇది డెఫినెట్గా ఇస్ గోయింగ్ ఇస్ వెరీ గుడ్ హిట్. ఇంకా రేంజ్ అది ఏందనేది 23rd తెలుస్తుంది. సో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నేను రెండు ఈక్వల్ అయినా. సో ఫెయిల్యూర్ అయిపోయిందని షేక్ అవ్వను, సక్సెస్ వచ్చిందని ఎగ్జైట్మెంట్లోకి వెళ్ళాను. గుడ్, మనం అనుకుంది రిజల్ట్ వచ్చింది, సో సక్సెస్ అయ్యాం. వాట్ నెక్స్ట్? iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.